కాదండి, ప్రభుత్వం కరెక్ట్ నిర్ణయం తీసుకుంది. టికెట్ రేట్లు పెంచకపోవడం మంచిది, అలాగే ఈ బెనిఫిట్ షోల విషయం కూడా ఇవ్వకపోవడం మంచిది అనేది సార్ చెప్తున్నమాట. అవును, అది అందరూ ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు పుష్ప 2 తర్వాత జరిగిన ఇన్సిడెంట్ని బట్టి కరెక్ట్ అని ఇండస్ట్రీ కూడా భావిస్తుంది. అయితే ఇది ఎంతకాలం అమలు అవుతుంది అనేది కూడా ప్రశ్నార్థకమే. సంక్రాంతికి ఎవరైతే ఎండి చైర్మన్ ఉన్నారో వారి సినిమాలే సంక్రాంతి రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాల్లో ఒకటి గేమ్ చేంజర్ ఉంది. ఆ ఎఫెక్ట్ ఆయన తేల్చిన టికెట్ల విషయాలు మీరు ప్రస్తావించలేదని కూడా దిల్ రాజు గారు చెప్పారు. అయితే ఇది 10 రోజులు అయిన తర్వాత సంక్రాంతికి వచ్చిన తర్వాత మళ్ళీ ట్రెండ్ సీన్ మారిపోద్ది, మారొచ్చు నేను అనుకోండి. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కొంచెం ఎగ్జామ్షన్ కూడా ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి మొన్న ఏమన్నారు, ఈ అన్ని టికెట్ రేటును ఇలా బెనిఫిట్ షోస్ ఒక సామాజిక అంశం ఉన్న చిత్రాలకి మినహాయించి అని ఒక పదం వాడారు ఆయన. ఏంటంటే బాహుబలి ఆ టైపు సినిమాల ఎగ్జాంపుల్గా తీసుకోట్ చేశారు. అలాగే ఆ టైప్ సామాజిక అంశాలు ఉన్న సినిమాకి, ప్రజా చైతన్యం ఉన్న సినిమాలకి పెంచుతాం అని ఇండైరెక్ట్గా ఒక మాట కూడా అన్నారు. ఆ వీడియో కూడా మీరు చూడండి, నేను విన్నాను జాగ్రత్తగా. అంటే రేపు గేమ్ చేంజర్ కూడా వచ్చేది కూడా సామాజిక అంశమే, ప్రస్తుత వర్తమాన రాజకీయ అంశాలే. పెంచినా పెంచవచ్చు, లేదంటే ఆయన కట్టుబడి గవర్నమెంట్ నిర్ణయం ఉందాక కట్టుబడి కూడా ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. అంటే పెంచరు అనేది ఇది మిద్దంగా ఏదైనా రాజ్యాంగ స్టాంప్ వేసి లిఖితపూర్వకంగా ఆయన రాసివ్వాల ఒక మాట అన్నారు అంతే. చాలా మాట్లాడుతుంటారు అసెంబ్లీలో, అంటే ఏమైనా కించపడడం కాదు మాట్లాడుతుంటే దాన్ని అమలు చేయడానికి కొంచెం టైం పడుతుంది, పీరియడ్ పడుతుంది. ఆ పీరియడ్ సంక్రాంతికి సినిమాల మీద నేను అనుకోవడం పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, ఆ తర్వాత ఏమైనా ఉంటే ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. బాలుగారు ఏం చెప్తారు? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల టికెట్ల అంశానికి కానీ బెనిఫిట్ షోల విషయంలో చాలా క్లియర్గా ఉన్నామనేది ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, ఏం చెప్తారు? అందరికీ ముందుగా నమస్కారం. చర్చలో పాల్గొన్న వాళ్ళకి మేము మొదటి నుంచి కూడా ఎవరికైనా కూడా ఇబ్బంది జరగకుండా, ఎవరైనా కూడా మన ప్రజలే కాబట్టి మన ప్రజలకు ఎవరికి కూడా అందరూ కూడా చూడాలనుకుంటారు. ఏ సినిమా అయినా, పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా ప్రతి ఒక్కరు చూడాలనుకుని చూసి ఆనందించాలనుకుంటారు. పెద్ద సినిమా తగ్గట్టు పెద్ద సినిమా బడ్జెట్ పెట్టినప్పుడు టికెట్లు పెంచుకోవడంలో సరే వాళ్ళ ప్రొడ్యూసర్ వాళ్ళ హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి దాని ద్వారా పెంచుకుంటారు. ఇప్పుడు మురళి గారు మాట్లాడుతున్నటువంటి వారు, వెంకరెడ్డి గారు మాట్లాడేటువంటి సినీ ఆటోగ్రఫీ మంత్రి గారు మాట్లాడినట్టు కొన్ని సినిమాల వరకు పరిమితం చేస్తాం బెనిఫిట్ షోలు. అంటే కొంత స్పెసిఫిక్ గా ఏదైనా కూడా ఇబ్బంది జరగకుండా, ప్రజలకు ఇబ్బంది జరగకుండా చేయాల్సినటువంటి బాధ్యత సినీ ఇండస్ట్రీ మీద ఉంటుంది, ప్రొడ్యూసర్లకు. ఎందుకంటే ఎవరైనా